ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, ఈ యొక్క జూన్ మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల్లో చాలా అద్భుతంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి, దీనికంటే ముందుగా మనం అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది. మీనంలో రాహువు కుజుడు ఉన్నారు కాబట్టి ఆ కుజుడు మేషంలోకి 2వ తేదీ నుంచి మారిపోతున్నాడు. చంద్రుడు మీనం నుంచి మొదలుపెట్టుకొని మళ్ళా కుంభం వరకు ఈ 4 రోజులు తిరుగుతాడు. అదేవిధంగా వృషభ రాశిలో రవి, బుధ, శుక్ర, గురు 4 గ్రహాలు కలిసి ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కలిసి ఉండి 15వ తేదీకి రవి, బుధులు మిథునంలోకి మారిపోతున్నారు. 13వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు. ఇక కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నము మరియు రాశి వారికి ఏ విధంగా ఉందనేటువంటి చూద్దాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారు ప్రత్యేకంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో 15వ తేదీ వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడకండి దయచేసి. ఎందుకంటే 6లో అధిక గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు వివాహం కానీ పార్ట్నర్షిప్స్ విషయాల్లో మాట్లాడడం వల్ల 15వ తేదీ వరకు అది అనవసరంగా ఒక రాంగ్ దీంట్లోకి తీసుకెళ్తుంది. ఫైనాన్షియల్గా కనుక చూసుకుంటే గృహాలు, భూములు, ఆన్లైన్లో ఏదైనా సేల్స్ రిలేటెడ్ వాటి మూలంగా ధనయోగం బలంగా చూపిస్తున్నది, ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్, ఇప్పుడు డబుల్ ట్రాన్సిట్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో బాగుంటుంది, కానీ కొంచెం చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయాల్సిన స్థితి అనేటువంటిది చూపిస్తుంది. బలంగా కనుక చూసుకున్నట్లయితే విదేశాలకు వెళ్ళి చదువు, ఏదైనా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేద్దామనుకునేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి గ్రహాలు. అదేవిధంగా కొంతవరకు మీకు ఈ క్రియేటివ్ రిలేటెడ్లో కొన్ని యాక్షన్ మూవీస్ ఇట్లాంటివి చేస్తుంటారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడము, యాక్షన్ మూవీస్ చేయడము, ఇట్లాంటి వాటికి చాలా అనుకూలంగా ఉంది. బికాజ్ ఆఫ్ యాక్షన్ కారకుడు అయినటువంటి కుజుడు పంచమంలో క్రియేటివ్ స్థానంలో ఉన్నాడు. బట్ 15వ తేదీ తర్వాత ఎప్పుడైతే ఈ 3 గ్రహాలు ప్రధానంగా, అందులో భాగ్యాధిపతి అయిన రవి, సప్తమాధిపతి అయినటువంటి బుధుడు, అదేవిధంగా 6వ అధిపతి అయిన శుక్రుడు ఎప్పుడైతే ఏళ్ళలోకి వెళ్తాడో 15వ తేదీ తర్వాత మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు కానివ్వండి, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కానివ్వండి, ఏదైనా ఒక సమాజంలో కొన్ని ఏవైనా మాట్లాడేటువంటి విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా మీకు అనుకూలిస్తాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే దశమంలో కేతు ఉన్నందుకు కాస్త చేస్తున్నటువంటి ఉద్యోగంలో, వ్యాపారంలో తెలియని చిన్న వైరాగ్యం వస్తూ ఉంటుంది. దానికి మీరు ఏం చేస్తారంటే, మీరు మీ యొక్క ఆఫీస్ స్పేస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక్కసారి గణపతిని తలుచుకొని మీ యొక్క వృత్తి సంబంధించిన, వ్యాపార సంబంధించిన ప్రారంభించండి. వీలైతే చిన్న పటం, చిన్న ఫోటో లాంటిది అక్కడ పెట్టుకోండి. ఆ ప్లేస్లో మీకు వృత్తి సంబంధంగా వచ్చేటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. పర్టికులర్గా వ్యాపారస్తులకి లాభసాటిగానే సాగుతూ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొన్ని కొత్త వ్యాపార సంబంధించిన ఏమైనా ప్రయత్నం చేయడము, కాకపోతే మీరు చేసే వ్యాపారంలో క్రెడిట్స్ ఇవ్వడం, తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ శుక్రుడు లాభాధిపతి, క్రెడిట్స్ కారకుడైన శుక్రుడు 6th లార్డ్ కంబస్ట్లో ఉంటున్నాడు కాబట్టి కొంచెం అస్తంగత్వ దోషాల్లో 6లో ఉండే గ్రహాలు కానీ, 6లో ఉండే గ్రహాలు రవి ద్వారా కంబస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. మీరు ఎంత నరసింహస్వామి యొక్క ఆరాధన చేస్తే అంత బాగుంటుంది మీకు. అదేవిధంగా గోవులకి, అదేవిధంగా సునకములు అంటారు కుక్కలకి, కాస్త మీరు ఏదైనా తినుబండారాలు వేస్తూ ఉండండి. మరి కొంతమంది ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఈ చేపలకి వేయడం కానీ, లేకపోతే ఈ చీమలు, ఇట్లా చిన్న చిన్న వాటికి చక్కెర లాంటిది, రవ్వ లాంటిది వేస్తూ ఉంటారు. ఇటువంటివి వేయడం ద్వారా ఏమవుతుందంటే పంచమంలో ఉండేటువంటి కుజుడు యొక్క ఎఫెక్ట్ తగ్గడం ద్వారా ఒక్కోసారి మనం తీవ్రంగా, ఒక్కోసారి మన వీళ్ళతోనే ఘర్షణలు వచ్చేస్తుంటాయి. సంతానంతో కానీ, లేకపోతే ఫ్రెండ్స్తో కానీ, అటువంటి ఘర్షణలు రాకుండా ఆగుతాయి. చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే, ఏమండి జాతకం ఒకటే కాకుండా
వాస్తుపరంగా ఫైనాన్షియల్ గ్రోత్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మనం జాతకం చూసుకుంటూ ఉంటాము, అక్కడ రావాల్సినంత ప్రోగ్రెస్ రాకుండా ఎక్కడో ఆటంకం అవుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి, మనకి ఇంట్లో కూడా ఎక్కడో ఏదో దోషం చేస్తున్నాం, ఫైనాన్షియల్గా ఇరుక్కుపోతున్నామన్నా, ధనం మనం ప్రయత్నం చేస్తున్నంత ప్రయత్నానికి మన టాలెంట్కి తగ్గ ధనం రావట్లేదన్నా, లేకపోతే మనం ఏదైనా ఉద్యోగం చేస్తూ అక్కడ ప్రమోషన్స్ రాలేకపోతున్నా, మనం చేస్తున్న వ్యాపారంలో గ్రోత్ లేకపోతున్నా, ఎక్కడో మనం వాస్తుపరంగా కూడా మిస్టేక్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు చక్కగా బండి నడపనవచ్చు, బైకో లేకపోతే కారు, కానీ బైక్ రిపేర్లో ఉందనుకోండి, మనం ఎంత టాలెంటెడ్ అయినా అది ముందుకు వెళ్ళదు, స్లోగానే వెళ్తూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంది. అలాగే మనిషి జీవితంలో అతని యొక్క జాతక చక్రరీత్యా యోగం ఉన్నప్పటికీ అతను ఇంట్లో చేసే యాక్టివిటీస్, ఇంట్లో చేసే తప్పిదాలు, వాస్తుపరంగా చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఇబ్బందినిస్తాయి. ఎలా అంటే ఇప్పుడు సెకండ్ లార్డ్ బాగున్నాడు, ఫైనాన్షియల్గా వస్తుంది, కానీ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఎందుకు ఖర్చు అయిపోతున్నాయి అనిపిస్తూ ఉంటుంది అందరికీ. ఏమంటే మాకు డబ్బులు వస్తున్నాయండి, ప్రతి నెల 1,00,000 2 లక్షలు సంపాదిస్తాం, కానీ అంతే ఖర్చు అవుతుంది. అంటే కారణం ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో దక్షిణ నైరుతి అంటారు దాన్ని, ఇంగ్లీష్లో అయితే సౌత్ వెస్ట్. చాలామంది తెలియక ఏం చేస్తారంటే దక్షిణ నైరుతిలో ధనాన్ని తీసుకెళ్ళి పెడతారు. అదేమిటంటే మేము పెట్టట్లేదండి అంటారు ఎవరైనా అడిగితే. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ ఇల్లు కనుక ఇలా ఒక కామన్గా 360 డిగ్రీస్ ఉంటుంది కదా, మీరు నార్త్ వైపు కనుక యొక్క కంపాస్ పెట్టి చూసి కొంచెం ఇట్లా తిరిగింది అనుకోండి, ఏది ఆగ్నేయం వైపు తిరిగింది, నార్త్ సంబంధించింది, అప్పుడు ఏమైపోతుంది, ఆల్మోస్ట్ 350 డిగ్రీస్లోనో 340 డిగ్రీస్లోనో 345 348 ఏదో మొత్తం మీద అటు తిరుగున్నప్పుడు ఏమైపోతుంది అంటే మీ నైరుతి కాస్త దక్షిణ నైరుతిగా మారిపోతుంది తిరిగినందుకు. అప్పుడేమవుతుంది, కామన్గా అందరూ ఏం చేస్తారు, బీరువా అక్కడ పెడతారు. ఏమండి మా పాత కాలం నుంచి మా నాన్నగారు అమ్మగారు అందరూ అక్కడ బీరువా పెడతారంటే అక్కడ బరువు ఉండాలి కాబట్టి బీరువా పెట్టి అక్కడ డబ్బులు పెడుతూ ఉంటాం, మనీ పెడుతూ ఉంటాం. దక్షిణ నైరుత్యో మృదయే పురుషత్యాగ మందిరం అని చెప్పాడు శాస్త్రంలో. డబ్బులు పెట్టమని ఎక్కడా చెప్పలేదు. మీకు దక్షిణ నైరుతి అయిపోయింది, మీరు నైరుతి అనుకుని డబ్బులు పెడుతుంటారు, బరువు ఉండాలి కదా అని బీరువా పెడతారు, డబ్బులు పెడతారు, బట్టలు పెడతారు, అన్నీ పెడతారు, డబ్బు నిలబడదు. అందుకని ఏం చేయాలి, పొరపాటున ఒకవేళ డిగ్రీస్ అటు తిరిగితే ఈ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మీ యొక్క నైరుతి గదిలో వాయువ్య మూల అంటే ఏంటి, మీ నైరుతి గదిలో నార్త్ వెస్ట్ మూల, నైరుతి గది ఉంటుంది కదా, ఇట్లా ఇది గది అనుకోండి, ఇది నైరుతి గది, ఇది తూర్పు, ఇది పడమర, ఇది ఉత్తరం. మన ఎడమ వైపు అంటే మనం సూర్యుడిని చూస్తున్నామంటే ఆ సూర్యుడిని చూస్తుంది తూర్పు, ఇంట్లో నుంచి సూర్యుడు ఉదయిస్తున్న వైపు. మన ఎడం చేతి వైపు ఉత్తరము, మన కుడి చేతి వైపు దక్షిణము, మన బ్యాక్ వెస్ట్ అస్తమించేసేది. ఈ మూలకి అంటే సౌత్కి వెస్ట్కి మధ్యలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో వాయువ్యము అంటే మళ్ళీ అదే రూమ్లోకి వెళ్తే మనం ఆ రూమ్లోకి వెళ్ళి నిలబడి సూర్యభగవాను చూస్తున్న డైరెక్షన్ నిలబడి మన ఈ మూల వైపు కనుక చూస్తే ఆ రూమ్లో నార్త్ వెస్ట్ అవుతుంది. అక్కడ మీరు లాకర్ పెట్టి డబ్బులు పెట్టండి. అప్పుడు మీకు తెచ్చిన డబ్బులు తెచ్చినట్టుగా నిలబడడం ప్రారంభం అవుతుంది. ఎందుకంటే అక్కడ మీకు గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ ఉంటుంది. అలా కాదండి, కుబేర స్థానం ఎక్కడుందో చెప్పండి అంటే శాస్త్రంలో చెప్పినటువంటిది ఉత్తరం ఈజ్ కుబేర స్థానం. కానీ అందరికీ కుబేర స్థానంలో ధనం పెట్టడం కుదరదు. అందుకే మాస్టర్ బెడ్రూమ్లో ఈ ప్లేస్ చెప్పాను. కొంతమందికి కుదురుతుంది. అట్లాగా వాళ్ళకి కనుక కుబేర స్థానం కరెక్ట్గా వాళ్ళకి ఉత్తరంలో వచ్చింది, అక్కడ ఏ హాల్ రాలేదు, మంచిగా ఒక రూమ్ వచ్చింది, అప్పుడు అక్కడ మీరు లాకర్ పెట్టుకోవచ్చు. కుబేర స్థానంలో ధనస్థానం కాబట్టి ఈ జాగ్రత్త మెయిన్గా తీసుకోవాలి. ఇంకొక మిస్టేక్ కూడా జరుగుతుంటుంది డబ్బులు నిలబడకపోవడానికి కారణం ఏమిటంటే ఆగ్నేయ దిశలో వాటర్ ఎక్కువ పెట్టేస్తారు, ఓవర్గా వాటర్ పెట్టేస్తారు, వాటర్ ట్యాంక్ పెట్టేస్తారు. ఏమవుతుంది, అగ్ని భాగం కదండి, అగ్ని ధనాన్ని ఇస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అగ్ని ప్రదేశంలో తీసుకెళ్ళి మనం నీళ్ళు పెట్టాము, ఏమవుతుంది, అగ్ని చల్లబడిపోయింది, ఉత్సాహం తగ్గిపోయింది. ఎంత చేసినా సరే ఇంతే, నా లైఫ్లో ఎంత కష్టపడ్డా ఇంతే అని మనిషి ఏమైపోతాడు. అలాంటి గృహాల్లో నివసించేటప్పుడు కుటుంబం పట్ల కానీ లేకపోతే ధనం పట్ల కానీ అతను అంటే నిస్తేజస్సంగా, అంటే తేజస్సు లేకుండా ఏం సంపాదిస్తామండి, లేకపోతే ఏమి కష్టపడతామండి, ఎంత కష్టపడి ఇంతే కదా, నేను దీనికి ఎందుకు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతాడు. దానివల్ల ధనం సంపాదించడం తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీ యొక్క ఈ కిచెన్ బండ్ ఉంటుంది, బ్లాక్ బండ, అక్కడ చక్కగా దాని కిందని ఒకవేళ బ్లాక్ ఉంటే కనుక, గ్రీన్ ఆర్ రెడ్ ఉంటే నో ప్రాబ్లం, ఏమి మీరు చేయగలరు రెమెడీ. కానీ బ్లాక్ బండలే 90% ఆఫ్ పిల్లల్లో ఉంటాయి. స్టవ్ కిందని ఒక చిన్న 2 గ్రీన్ కలర్ టైల్స్ పెట్టండి. బికాజ్ ఆఫ్ వాటరీ ఎలిమెంట్ అంటారు బ్లాక్ కలర్ని, వాటరీ ఎలిమెంట్ అక్కడ వచ్చేసింది, దాని మీద మీరు స్టవ్ పెట్టారు. సో ఈ జాగ్రత్త తీసుకోండి.
వీలైనంత మటుకు కిచెన్ కొంచెం గ్రీనిష్ వచ్చేలా చూసుకోండి, ఎందుకంటే ఎయిరీ ఎలిమెంట్ రావాలి అక్కడ. అదేవిధంగా కిచెన్ దగ్గర మనకి బాల్కనీస్ ఉంటాయి, మనం సామాన్లు కడుక్కోవడానికో బట్టలు ఉతుకోవడానికి. అక్కడ వీలైతే చిన్న తులసి మొక్క కానీ లేదా కొన్ని మొక్కలు కానీ అక్కడ వీలైనంత మటుకు చేయండి. గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి. అప్పుడు ఏమవుతుంది, మీకు ఈ కలరు అండ్ అక్కడ ఉండే ఎలిమెంట్, ఒక మొక్కని మీరు పెంచుతున్నందుకు మొక్కను ఎప్పుడైనా సరే నీళ్ళు పోసారు, కొన్ని మొక్కలు నాటారంటే అది అభివృద్ధిని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది మంచి అభివృద్ధిని ఇస్తుంది. ఆ రకంగా ఎయిరీ ఎలిమెంట్ పెరుగుతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. దీంతోపాటు ఇంకొక జాగ్రత్త ఏమిటంటే, కుబేర స్థానం ఉత్తరం వైపు క్రీమిష్, ఎల్లోయిష్, గోల్డెనిష్, రెడ్ కలర్స్ ఉండనివ్వకండి. కంప్లీట్ ఒక వైట్ పేపర్ తీసుకుంటే ఎంత తెల్లగా ఉంటుందో అంత వైట్గా ఉండే పెయింట్ ఉండాలి నార్త్ వాల్కి. ఇంటి మొత్తానికి నార్త్ వాల్ కండి, ఏ రూమ్ కా రూమ్ నార్త్ కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇంటి మొత్తానికి ఉత్తరంలో ఉండే గోడకి లోపల వైపు నార్త్ వాల్కి వేసుకోండి. ఇక బయట అంటారా, మీ ఇష్టం, లైట్ కలర్స్ ఏదైనా వాడుకోవచ్చు, నో డోంట్ వరీ. సో ఇది చేయండి. మీరు ఎంతో కష్టపడి ఎన్నో పరిహారాలు చేసుకుంటున్నా ఈ ఇంట్లో ఉండే ఈ చిన్న చిన్న దోషాలు కూడా మిమ్మల్ని ఆపుతూ ఉంటాయి, మీ కష్టాన్ని వేస్ట్ అయిపోయేలా చేస్తుంటాయి. కాబట్టి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. అమ్మవారి అనుగ్రహం మీకు కూడా కలుగుతుంది.